మంచి మాటలు 6వ భాగానికి స్వాగతం. మరి ఇంకా అసలు సబ్జెక్టులోకి వచ్చేద్దామా? మనకి ఉన్నది ఒకటే మైండ్, కానీ దానిలో 2 భాగాలు ఉంటాయిట. ఒక భాగం చెప్పేది, మరో భాగం చేసేది. మనకి ఈ విషయం అంత తరచుగా అందరికీ తెలిసే విషయం కాదనిపిస్తుంది. ఒక భాగం చెప్పేది, రెండో భాగం చేసేది అన్న విషయం మాత్రం నాకైతే కొత్తగానే ఉంది. మరి చెప్పేది కరెక్ట్గా ఉంటే చేసేది కూడా కరెక్ట్గానే ఉంటుంది కదా. మరి ఈ 2 భాగాల పేర్లు ఏమిటో తెలుసా? ఒకటి కాన్షియస్ మైండ్, రెండవది సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ పని ఏ పని చేయాలో చెప్పడం, ఆ చెప్పిన పనిని అక్షరాల అలాగే చేయడం సబ్ కాన్షియస్ మైండ్ పని. ఇది సైంటిఫిక్గా మన శరీరంలో జరిగే పని. మొదటి భాగం కాన్షియస్ మైండ్ అంటే మనం ప్రతి క్షణం ఆలోచనలు చేసే భాగం అన్నమాట. మనం ప్రతి క్షణం నిత్యం ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాం కదా. ఇవాళ ఆ పని చేద్దాం, రేపు ఇంకో పని చేద్దాం, ఫలానా వాడు అలా అన్నాడు, నేను ఇలా అని ఉండవలసింది, మొన్న నేను చేసిన పని అలా చేయకుండా ఉండవలసింది, ఇలా రకరకాల ఆలోచనలు. మనకి వచ్చే ఆలోచనలన్నీ ఒక మహాసముద్రం లాంటివి. ఇది అని ప్రత్యేకంగా చెప్పడం కష్టం. ఇక మన మైండ్లో రెండవ భాగం మనం పదే పదే చేసే ఆలోచనలని అమలు చేస్తుందట. అదే సబ్ కాన్షియస్ మైండ్. ఈ విషయమే ఇప్పటి వరకు మనకి స్పష్టంగా తెలియంది. ఏదో ఆలోచన చేసేస్తున్నాం, కానీ దాని ప్రకారం పని చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ చెప్పేది ఒక భాగం, చేసేది మరొక భాగం అనే విషయం ఇప్పటిదాకా మన దృష్టిలోకి రాదనే అనిపిస్తుంది నాకైతే. చెప్పేది మనం ప్రతిక్షణం ఆలోచించే భాగం, అది ఏం చెబితే అది రెండవ భాగం చేసేస్తుందన్నమాట. అంచేత చెప్పే భాగం అంటే మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఈ శాస్త్రవేత్త ఈ సిస్టమ్ని సముద్రంలో షిప్పును నడిపించే కెప్టెను, అతని ఆజ్ఞలని సూచనల్ని పాటిస్తూ షిప్పును నడిపే యంత్రాంగాన్ని ఆపరేట్ చేసే వ్యక్తులు అంటే ఇంజన్ రూమ్లో ఉండే వ్యక్తులతో పోలుస్తున్నారు. కెప్టెన్ పని సముద్రంలో బయట పరిస్థితుల్ని బట్టి ఇంజన్ రూమ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలో చెబుతూ ఉండటం. ఇంజన్ రూమ్లో ఉండే ఆపరేటర్స్కి వాళ్ళు అంతటి మహాసముద్రంలో ఎటు వెళ్తున్నామో తెలియదు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి బయట పరిస్థితులు ఏమీ అర్థం కావు. వాళ్ళు కెప్టెన్ ఏం చెబుతాడో అదే చేస్తారు. షిప్ని ఎక్కడ ఎటువైపు మళ్లించాలి, ఎంత వేగంతో వెళ్ళాలి అన్న నాలెడ్జ్ కేవలం కెప్టెన్కే ఉంటుంది. అతను ఆ విద్యని నేర్చుకున్న వ్యక్తి. మరి